హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? డైలీ ఏదో కర్రీలు చేస్తూనే ఉంటాము. బట్ సండే వచ్చిందంటే మాత్రం కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. అసలకే తెలంగాణలో నుండి బాబు, సండే వచ్చిందంటే ముద్దలేందే ముక్క దిగదు. అందుకు గాను మా ఇంట్లో ఈరోజు చికెన్ తీసుకొచ్చారు. ఎప్పటిలాగే చికెన్ తోటి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై చేస్తే ఏం బాగుంటుంది, ఏదైనా వెరైటీగా చేద్దామని చూస్తూ ఉంటే అలా మా ఇంట్లో దోసకాయ కనిపించింది. పోనీలే ఈ సండే దోసకాయ చికెన్ చేద్దామనేసి అనుకున్నాను. అందుకు కావాల్సిన చికెన్ ఒక ప్లేట్లో వేసేసి ఇంకొక ప్లేట్లో దోసకాయ, కొత్తిమీర, పుదీనా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి చూసుకున్నానండి. ఎందుకు అంటే వంట చేసే హడావిడిలో వీడియో షూట్ చేసుకుంటూ ఏదైనా మర్చిపోతే కర్రీ అనేది టేస్టీగా ఉండదు కదండి. ఎంతో ఇష్టంగా వండుకుని చికెన్ కర్రీ ప్రేమతో తినాలి అంటే ఎంతో ప్రేమగా అన్నీ వేసి వండుకుంటే టేస్టీగా ఉంటుంది. అందుకుగా నేను ఎప్పుడైనా సరే ముందుగానే అన్నీ చూసి పెట్టుకుంటాను. మనం చికెన్ తీసుకొస్తాము. నెక్స్ట్ ముందుగా తీసుకున్న దోసకాయలు, కొత్తిమీర, పుదీనా అన్నీ నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే దోసకాయ అనేది పొట్టు తీసి కట్ చేశానండి. చికెన్ అనేది బయట నుంచి తీసుకొస్తాము కాబట్టి అక్కడ అందరి చేతులు తగులుతూ ఉంటాయి షాప్ నుంచి, కాబట్టి కొంచెం క్లీన్గా ఉండదు. అందుకని మనం ఇంటికి తీసుకొచ్చాక ఒకసారి వాటర్లో వేసి కాసేపు అలా నీటిలో ఉంచి నీట్గా కడిగి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి అపోహాలు ఉండవు. అలాగే చికెన్ అనేది నీట్గా అనిపిస్తుంది. ముందుగానే కడిగి పెట్టుకుంటాం కాబట్టి వాటర్లో వేయడం వల్ల ఏమైనా చికెన్ ముక్కలకు వాటర్ ఉందనుకోండి, అది ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా తీసేసుకున్న చికెన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకుని ఉన్నానండి. అందరూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ఈజీ అనుకుంటారు, కానీ ఇలా కుక్ చేస్తూ వీడియోలు తీస్తూ ఎడిటింగ్ చేయడం చాలా కష్టమండి బాబు. నేను వీడియో రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఛానల్ రీసెంట్గా స్టార్ట్ చేయడం వల్ల ఇందులో ఉన్న కష్టాలు ఏంటనేది నాకు బాగా తెలుస్తుంది. అందుకే చూసే వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏముందులో ఈజీ, ఏదో ఒకటి కుక్ చేస్తూ వీడియోలు పెట్టేస్తూ ఉంటారు అని. బట్ అలా ఉండదండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతే మనకు ముందుగా గ్యాస్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి అందులో మనకు కుకింగ్ సరిపడా ఆయిల్ వేసుకున్నాను. బట్ ఆయిల్ అనేది నేను తక్కువ వేసుకున్నానండి. ఎందుకు అంటే నేను తీసుకున్న చికెన్ స్కిన్తో ఉన్న చికెన్ కాబట్టి ఆయిల్ అనేది తక్కువ పడుతుంది. అలాగే ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు అలా వేసి ఒక 2 నిమిషాలు వేయించాక అందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నానండి. ఇలా చికెన్ కర్రీ చేస్తూ వీడియో షూట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎంత బాగా వీడియోస్ చేసినా లైక్స్ రావడం లేదు, మన వీడియోస్ ఎవరికి నచ్చడం లేదు, మనలో ఉన్న మిస్టేక్ ఏంటి, ఎవరైనా కామెంట్లో చెప్తే నెక్స్ట్ మనం సెట్ చేసుకోవచ్చు అని. బట్ అలా చెప్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే తాలింపు మగ్గేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముందుగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. బయట నుంచి తీసుకొచ్చినది అంత టేస్టీగా ఉండదు, ప్లస్ హెల్త్కి కూడా మంచిగా ఉండదు. ప్లస్ టేస్ట్ కూడా ఇంట్లో వాడిన ప్రిపేర్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే టేస్ట్ బాగుంటుందని నా అభిప్రాయం. మీకు వీలైతే అలాగే ట్రై చేయండి. మ్యాక్సిమం బయట అనేది అవాయిడ్ చేయండి. బయట అన్నీ కల్తీ అది ఇది అంటుంటారు కదండి. అందుకోసం ఇలా తాలింపు మగ్గుతూ ఉంటే మగ్గాక మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం అందులో వేసేసి నీట్గా కలుపుకొని ఒక 5 minutes స్లో ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేయాలండి. ఇలా చికెన్ మగ్గుతున్నప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసామనుకోండి, చికెన్ ముక్క అనేది మంచిగా కుక్ అవుతుంది. మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చికెన్ ఇలా మగ్గుతూ ఉంటే మనం ఈలోపు పక్కన ఏమన్నా వంట చేస్తూ ఉన్న క్లీన్ చేసుకుంటూ టైం అనేది సేవ్ అవుతుందండి. ఎందుకంటే సండే అంటే ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయి, ఇంట్లో వంటలో చాలా టైం పడుతుంది. ఇంకా చికెన్ కర్రీ ఈరోజు సండేగా ఫ్రెండ్స్. అలాగే మీరు ఏమేమి వంటలు చేశారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి, చూస్తాను. అలాగే నా కుకింగ్ వీడియో, మేకింగ్ వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలా చికెన్ మగ్గేటప్పుడు ఇందాక చెప్పాను కదండి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానని. ఇలా చేసుకుంటే మన చికెన్ కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో ఏం చేస్తుంటారు? మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే
ముందుగానే యూట్యూబ్ ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి వీడియో మేకింగ్ ఎడిటింగ్ వాయిస్ అండ్ సాంగ్స్ యాడ్ చేయడం ఇవన్నీ తెలుసుకొని యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేస్తేనే మన వీడియో అప్లోడ్ అనేది డైలీ ఎలా చేయాలనేది ఈజీగా ఉంటుందని నా అభిప్రాయం. ఈలోపు మన చికెన్ మగ్గిందండి. మనం ముందుగా తొక్క తీసి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేశాక ఒక 2 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అప్పుడే దోసకాయ ముక్క అనేది పర్ఫెక్ట్ కుక్ అవుతుంది. ఇలా తొక్క తీయడం వల్ల పిల్లలు తినేటప్పుడు ఆ తొక్క ఉండడం వల్ల ముక్కలు కనిపిస్తూ సరిగా తినరు, అవన్నీ పక్కన పెట్టేస్తూ ఉంటారు. అందుకుగా నేను ముందుగానే తొక్క తీసుకున్న దోసకాయని మాత్రమే వేసుకున్నాను. ఇలా ఒక 2 minutes కుక్ అయిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ సపరేట్ అవుతుందండి. అప్పుడు మనము రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. మేమైతే స్పైసీ కొంచెం బాగానే తింటామండి, అందుకే ఒక మీడియం సైజ్ గంటతో ఒక గంట వేసుకున్నాను. ఇలా కారం వేసుకున్నాక లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టేసి అలా కలుపుతూ స్లోగా కలపాలండి. చికెన్ అనేది ఎక్కువ మంట మీద కుక్ చేసిన ఊరికే స్పీడ్ కలిపిన ముక్కలు అనేవి కొంచెం తునుగుతూ ఉంటాయి. అలా కర్రీ తినడానికి బాగోదు, టేస్ట్ కూడా మంచిగా రాదు. ఇలా కారం వేసి 2 minutes ఉంచాలి. ఎందుకు అంటే కారం స్మెల్ అనేది పోతుంది. ఇలా చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయ్యాక ఒక టీ గ్లాస్ వాటర్ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి, ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. అలాగే మనకు గ్రేవీ అనేది చూడ్డానికి టేస్టీగా బాగుంటుంది. ఇలా నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఇంకొక 5 minutes స్లో ఫ్లేమ్లో ఉంచానండి. ఆ 5 minutes తర్వాత ధనియాల పొడి, చికెన్ మసాలా వేసి స్లోగా కలుపుతూ ఉన్నాను. ఇలా 2 minutes కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసి ఇంకొక 1 minute అలా ఉంచి స్టవ్ కట్టేస్తే మనకు ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ అనేది రెడీ అవుతుందండి. చూస్తుంటేనే నోరూరుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే చికెన్ కర్రీలో మీరు చేసే వెరైటీస్ ఏంటో చెప్పండి ఫ్రెండ్స్, నేను కూడా ట్రై చేస్తాను. ఇలా అంతా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే వేడి చికెన్ దోసకాయ కర్రీ రెడీ. చూసారుగా, ప్లస్ చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. మీరు ట్రై చేయండి. అలాగే మీరు షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి వీడియో తీస్తూ ఉంటాము. మీరు ఇచ్చే లైక్స్ అనేది మాకు సపోర్ట్గా ఉంటుంది, నెక్స్ట్ వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్ చికెన్ అనేది ఎలా ఉందో. ఇది నా ఫైనల్ ప్లేట్ డెకరేషన్. బగారా చేశానండి. అలాగే చికెన్ దోసకాయ కర్రీ, బాయిల్డ్ ఎగ్, లెమన్ కట్ చేసి 2 onions కట్ చేసుకున్నానండి. ఇలా ప్లేట్ డెకరేట్ చేసుకొని తింటే చూడడానికి ఎంతో బాగుంటుంది, హోటల్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని నేను మంచిగా ట్రై చేశాను. హోటల్ ఫుడ్ కంటే మన హోమ్మేడ్ ఫుడ్డే బెటర్ అండి. అందుకని నేను ఏ వంట చేసినా సరే నా స్టైల్లో ప్లేట్ అనేది డెకరేట్ చేసుకుంటూ ఉంటాను. నా ఫైనల్ ప్లేట్ ఇదండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్.